ఈ ఏడాది వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మార్చి, ఏప్రిల్ కంటే మే నెలలో ఎండ తీవ్రత మరింత పెరుగుతోందని అంటున్నారు. వాతావరణంలో మార్పుల ప్రభావమే దీనికి కారణమంటున్న విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునందతో మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. తారెత్తిస్తున్నాయి. ముఖ్యంగా గడిచిన 10 రోజుల నుంచి విపరీతమైన ఎండ ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక ఈ ఎండలు ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో ఎలా ఉంటాయి అనే ఒక ఆందోళన అయితే ప్రజల్లో వ్యక్తమవుతుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద గారు ఉన్నారు. ఆమెను అడుగు మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఏంటి ప్రధానంగా దీని కారణం? ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ఈ మంత్ అంతా కొంచెం టెంపరేచర్స్ ఎక్కువే ఉంటాయండి. మనం మార్చ్ ఎండ్ నుంచే టెంపరేచర్స్ కొంచెం పెరిగినవి. ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల గానీ, లేకపోతే సౌత్ వెస్టర్న్ ఈవెంట్స్ అంటే ల్యాండ్ మీద నుంచి వస్తున్న గాలుల ప్రభావంతోటి, అలాగే మన పక్కన ఉన్నటువంటి స్టేట్స్‌లో టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ ఉంటే మన మీద కూడా దాని యొక్క ఎఫెక్ట్ ఉండడం. సో, వీటన్నిటి కారణాల చేత మనకి టెంపరేచర్స్ కొంచెం ఎక్కువున్నాయి. ఏప్రిల్ మంత్ అంతా కూడా కొంచెం టెంపరేచర్స్ మనకి మొదట ఫస్ట్ వీక్‌లోనే హీట్ వేవ్ రావడం జరిగింది. సో, ఇది మరి కొద్ది రోజులు కొనసాగుతది. అయితే నార్త్ కోస్ట్‌లో ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కొంచెం టెంపరేచర్స్ క్రమంగా ఉంటాయి. అంటే సాధారణం దగ్గర 1 లేదా 2 డిగ్రీస్ ఎక్కువుంటాయి. బట్ మిగతా ప్రాంతంలో మాత్రం టెంపరేచర్స్ కొంచెం ఎక్కువే ఉన్నాయి. రాయలసీమలో ఈవెన్ యెస్టర్‌డే కూడా 42-43 డిగ్రీస్ టెంపరేచర్స్ రికార్డ్ అవ్వడం జరిగింది. సౌత్ కోస్ట్‌లో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏంటంటే ఈ యొక్క రేపటి నుంచి తేలికపాటి వర్షాలు మన నార్త్ కోస్ట్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఇవ్వడం జరుగుతుంది. సో, దీని ప్రభావంతోటి ఏంటంటే డే టైమ్ టెంపరేచర్స్ కొంతవరకు సాధారణం దగ్గరే ఉంటాయి. ఈవెన్ రాయలసీమలో మాత్రం ఇంకో మరి 2 రోజులు టెంపరేచర్స్ అయితే కొనసాగుతాయి. మేడం, ఏప్రిల్‌లోనే ఈ స్థాయిలో ఎండలు ఉన్నాయంటే మేలో ఇంకెలా ఉంటాయి అనే ఒక ఆందోళన అయితే ప్రజల్లో వ్యక్తమవుతుంది. నిజంగా ఆ స్థాయిలో ఈసారి సమ్మర్ సీజన్ ఉండబోతుందా? ఒకవేళ ఆ వాతావరణం ఉంటే ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటది? డెఫినెట్‌గా మే మంత్‌లో కూడా టెంపరేచర్స్ ఎక్కువుంటాయి. ఇంకా వడగాలుల యొక్క తీవ్రత మరి ఎక్కువ ఎక్కువ రోజులు అంటే మనం ఇప్పటి వరకు 1, 2 రోజులు చూసాము. అక్కడ మరి మే నెలలో ఇంకొంచెం ఎక్కువ రోజులు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఈ టెంపరేచర్స్ పెరుగుతున్నా కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే డెఫినెట్‌గా ఈ ఎండల్ని కొంతవరకు మనం ఓవర్‌కమ్ చేయొచ్చు. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇంటి మీదకి డైరెక్ట్ సన్ రేడియేషన్ పడకుండా ఇలా పడడం వల్ల ఏంటంటే త్వరగా హీట్ ఎక్కిపోతుంది కదా! సో, అలా రాకుండా షట్టర్స్ వేయడం, షెల్టర్స్ వాడడం లాంటివి. అంటే పూర్వం అలా చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మనం అది ప్రాక్టీస్ చేసినట్లయితే లేకపోతే డే టైమ్‌లో మన డోర్స్ అన్ని క్లోజ్ చేసుకొని నైట్ టైమ్ మాత్రమే ఓపెన్ చేసుకున్నట్లయితే వేడి గాలి బయటున్న వేడి గాలి లోపలికి రాకుండా, అలాగే లోపల తడిగా ఉండేటట్టు అంటే తడి బట్టలు వేసి సో, ఏంటంటే ఎవాపరేషన్ ఈ ఎండ వల్ల ఏంటంటే ఎవాపరేషన్ జరుగుతది. ఈవెన్ లోపల తడి బట్టలేసినా ఆరిపోతూ ఉంటాయి. సో, దానివల్ల ఏంటంటే కూలింగ్ అనేది జరుగుతూ ఉంటది. అంటే ఏసీలో ఉన్నా, బయట ఉన్నా కూడా టెంపరేచర్స్ తక్కువగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఏంటి అంటే బయటికి వెళ్ళేటప్పుడు 11-3 వరకు కూడా టెంపరేచర్స్ కొంచెం ఎక్కువున్నాయి. ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువుంటుంది గనక సో, ఈ టెంపరేచర్స్‌కి బయట ఉన్నప్పుడు ఆహ్, ఎ ఎక్స్‌పోజ్ అవ్వకుండా తగినంత జాగ్రత్తలైతే తీసుకోవాలి. బయటికి వెళ్ళేవాళ్ళు తప్పనిసరి పరిస్థితి అయితే గనక ఎలాగో స్కార్ఫ్స్ లాంటివి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవడం లాంటివి చేసినట్లయితే కొంతవరకు ఇక టెంపరేచర్ నుంచి తగ్గించుకోవచ్చు. అలాగే ఒకవేళ వడదెబ్బ తగిలితే మాత్రం వాటెవర్ ఎక్స్‌పోజ్డ్ ఏరియాస్ అన్నిటి మీద తడి బట్ట వేసుకొని కొంచెం టెంపరేచర్స్ కమ్ డౌన్ చేసుకోవడం. అలాగే 38 డిగ్రీస్ గనక బయట టెంపరేచర్స్ వస్తుంటేనే మన బాడీ టెంపరేచర్ 102 నుంచి 104 కూడా రీచ్ అయితది. సో, అలాంటప్పుడు చిన్న పిల్లలు, పెద్దవాళ్ళకి ఈవెన్ ఎనీ ఏజ్ వాళ్ళకి కూడా 104 డిగ్రీ ఫారెన్‌హీట్ అంటే హై ఫీవర్ కదా! సో, అదే దానివల్ల తిమ్ములు రావడం, తలనొప్పి రావడం సో, ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఈవెన్ సమ్‌టైమ్స్ ఫెయింట్ కూడా అయిపోతారు. సో, అలాంటి పరిస్థితుల్లో ఓఆర్ఎస్ రీహైడ్రేషన్ కోసం మనకి ఎప్పుడు కూడా బయటికి వెళ్ళేటప్పుడు వాటర్‌ని తమతో ఉంచుకునేటట్లు ప్రయత్నం చేయాలి. సో, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు చేసుకున్నట్లయితే బాగా అవసరమైతేనే బయటికి వెళ్ళడం, లేని యెడల లోపలే మెక్స్ బయట పని చేసేవాళ్ళు షేడ్‌లో ఉండి పని చేసుకోవడానికి కొంతవరకు ప్రయత్నించినట్లయితే ఈ యొక్క ఎండ వల్ల వచ్చే తీవ్రత డెఫినిట్‌గా టెంపరేచర్స్ అయితే ఎక్కువ ఉంటాయి. నాట్ ఓన్లీ మన ఇండియాలోనే కాదు చాలా ప్రాంతాల్లో కొంచెం టెంపరేచర్స్ అన్ని చోట్ల పెరిగినవి.
సో ఈ క్లైమేట్ చేంజ్ వల్ల కానీ లేకపోతే ఇప్పుడున్న ఎల్నినో ప్రభావంతో కానీ టెంపరేచర్స్ అయితే ఎక్కువే ఉన్నాయి. సో ఈ పెరిగిన ఉష్ణోగ్రతల దృష్ట్యా మనమైతే కొంతవరకు ఈ యొక్క చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ యొక్క ఎండల్నే కొంతవరకు మనం అధిగమించవచ్చు. మొత్తానికైతే ఈ సీజన్ లో ఎండల తీవ్రత అయితే ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆమె సూచిస్తున్నారు. కెమెరామెన్ సత్యతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.